దేశ ప్రజాస్వామ్యానికి నిలువెత్తు చిహ్నం భారత వైభవాన్ని చాటేలా ఇటీవల నిర్మితమైన కొత్త భవనం. విఐపీలు వివిఐపీలు కొలువుదీరి ఉండే సభ. ఎటు చూసినా భద్రతా సిబ్బంది. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే నిఘా. కానీ అంతటి పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లైన రోజే మరోసారి ఎంపీలు భయాందోళనతో పలుగు తీసే పరిస్థితి వచ్చింది. 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఛేదించి అమరులైన వారి త్యాగాలను యావత్ దేశం స్మరించుకుంటోంది. ఉదయం పార్లమెంటుకు వస్తూ వివిధ పార్టీల ఎంపీలు అమరులకు నివాళులర్పించారు. ఎంపీల నాటి దాడి ఘటనకు సంబంధించిన జ్ఞాపకాల్లో ఉండగానే మధ్యాహ్నం వేళ లోక్సభ ఉలిక్కి పడింది. బీజేపీ ఎంపీ ఖర్గే ముర్ము లోక్సభలో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు సభలో ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే విజిటర్స్ గ్యాలరీ దగ్గర కలకలం చెలరేగింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ అగంతకుడు కిందకు దూకాడు. గ్యాలరీ బారియర్కు కొంతసేపు వేలాడిన అగంతకుడు వెంటనే ఎంపీలపైకి దూకాడు. ఆ తర్వాత మరో అగంతకుడు కిందకు దూకాడు. ఇద్దరు అగంతకులు షూలో టియర్ గ్యాస్ దాచారు. ఎల్లో గ్యాస్ తీసి స్ప్రే చేస్తూ రాజ్యాంగం కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఆ గ్యాస్ తో ఎంపీలకు కళ్ల మంటలొచ్చాయి. అగంతకుల్లో ఒకరు స్పీకర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ స్పీకర్ చైర్లో ఉన్నారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ ఎంపీలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ప్యానెల్ స్పీకర్ సభను వాయిదా వేశారు. కొందరు ఎంపీలు అక్కడే నిలబడి అగంతకులను పట్టుకున్నారు. ఎంపీలు, భద్రతా సిబ్బంది కలిసి అగంతకులని బయటకు తీసుకువెళ్లారు. అగంతకుల్లో ఒకరిని సాగర్ శర్మగా గుర్తించారు. బీజేపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం పాస్ పై సాగర్ శర్మ లోక్సభలోకి వెళ్లినట్లుగా దర్యాప్తులో తేలింది. లోక్సభ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగానే పార్లమెంటు బయట మరో గందరగోళం చెలరేగింది. ట్రాన్స్పోర్ట్ భవనం ముందు ఓ మహిళ సహా ఇద్దరు ఆందోళనకు దిగారు. కలర్ స్మోక్ స్ప్రే చేసి ఆందోళనకు దిగారు ఇద్దరు నిరసనకారులు. వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. లోక్సభ పొగదాడిపై దర్యాప్తు చేయడానికి యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైంది. పొగదాడిపై స్పీకర్ ప్రకటన చేశారు. ఇది తీవ్ర భద్రతా వైఫల్యమని కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. దేశ ప్రజాస్వామ్యానికి నిలువెత్తు చిహ్నం భారత వైభవాన్ని చాటేలా ఇటీవలే నిర్మితమైన కొత్త భవనం. విఐపీలు వివిఐపీలు కొలువుదీరి ఉండే సభ. ఎటు చూసినా భద్రతా సిబ్బంది. చీమ చిటుక్కుమన్నా కనిపెట్టే నిఘా. కానీ అంతటి పార్లమెంటులో భారీ భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. పార్లమెంటుపై ఉగ్రదాడి జరిగి సరిగ్గా 22 ఏళ్లైన రోజే మరోసారి ఎంపీలు భయాందోళనతో పరుగులు తీసే పరిస్థితి వచ్చింది. 22 ఏళ్ల క్రితం పార్లమెంటుపై దాడికి ఉగ్రవాదులు పన్నిన కుట్రను ఛేదించి అమరులైన వారి త్యాగాలను యావత్ దేశం స్మరించుకుంటోంది. ఉదయం పార్లమెంటుకు వస్తూ వివిధ పార్టీల ఎంపీలు అమరులకు నివాళులర్పించారు. ఎంపీలు నాటి దాడి ఘటనకు సంబంధించిన జ్ఞాపకాల్లో ఉండగానే మధ్యాహ్నం వేళ లోక్సభ ఉలిక్కిపడింది. బీజేపీ ఎంపీ ఖర్గే ముర్ము లోక్సభలో మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీతో పాటు పలువురు ఎంపీలు, కేంద్ర మంత్రులు సభలో ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే విజిటర్స్ గ్యాలరీ దగ్గర కలకలం చెలరేగింది. విజిటర్స్ గ్యాలరీ నుంచి ఓ అగంతకుడు కిందకు దూకాడు. గ్యాలరీ బారియర్కు కొంతసేపు వేలాడిన అగంతకుడు వెంటనే ఎంపీలపైకి దూకాడు. తర్వాత మరో అగంతకుడు కిందకు దూకాడు. ఇద్దరు అగంతకులు షూలో టియర్ గ్యాస్ దాచారు. ఎల్లో గ్యాస్ తీసి స్ప్రే చేస్తూ రాజ్యాంగం కాపాడాలంటూ నినాదాలు చేశారు. ఆ గ్యాస్ తో ఎంపీలకు కళ్లమంటలొచ్చాయి. అగంతకుల్లో ఒకరు స్పీకర్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో బీజేపీ ఎంపీ రాజేంద్ర అగర్వాల్ స్పీకర్ చైర్లో ఉన్నారు. ఈ ఘటనతో ఉలిక్కిపడ్డ ఎంపీలు ఒక్కసారిగా భయంతో పరుగులు తీశారు. ప్యానెల్ స్పీకర్ సభను వాయిదా వేశారు. కొందరు ఎంపీలు అక్కడే నిలబడి అగంతకుల్ని పట్టుకున్నారు. ఎంపీలు, భద్రతా సిబ్బంది కలిసి అగంతకుల్ని బయటకు తీసుకువెళ్లారు. అగంతకుల్లో ఒకరిని సాగర్ శర్మగా గుర్తించారు. బీజేపీ మైసూర్ ఎంపీ ప్రతాప్ సింహ కార్యాలయం పాస్ పై సాగర్ శర్మ లోక్సభ లోపలికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. లోక్సభ దాడిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగానే పార్లమెంటు బయట మరో గందరగోళం చెలరేగింది.
ట్రాన్స్పోర్ట్ భవన్ ముందు ఓ మహిళ సహా ఇద్దరు ఆందోళనకు దిగారు. కలర్ స్మోక్ స్ప్రే చేసి ఆందోళనకు దిగారు ఇద్దరు నిరసనకారులు. వారిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. లోక్సభ పొగదాడిపై దర్యాప్తు చేయడానికి యాంటీ టెర్రర్ యూనిట్ స్పెషల్ సెల్ రంగంలోకి దిగింది. మధ్యాహ్నం 2 గంటలకు లోక్సభ తిరిగి ప్రారంభమైంది. పొగదాడిపై స్పీకర్ ప్రకటన చేశారు. ఇది తీవ్ర భద్రతా వైఫల్యమని కాంగ్రెస్ తో పాటు ప్రతిపక్ష ఎంపీలు ఆరోపిస్తున్నారు. अरे भाई 2 बजे तक स्थगित की जाती है। तो नहीं है ना, वही है ना। अरे भाई 2 बजे तक स्थगित की जाती है। तो नहीं है ना, वही है